మీకు అర్థం కాలేదు లెక్క వచ్చే అట్లా చేసిన బలంగా తాగుతున్నాడు వానోడే గుర్తుపడతాడు వాడు రోజు బలంగా తాగుతున్నాడు. ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? సుఖం లేదు, సంతోషం లేదు, కనీసం నిద్ర మందు బాబులం మేము మందు బాబులం. Audio Jungle. Ila kata mafulia, ila kata mafulia, ila kata mafulia, ila kata mafulia. Hey, Sudhakar. Hey, Sudhakar. సో నేను నో శివాని Hey, నువ్వా? కాదు ఏది నువ్వు బీరు కాదు నువ్వు మందు వేయాలనుందా? వేయాలంటే ఏ ఎదవకి భయపడాల్సిన అవసరం లేదు. తీసుకూర్చో. కాదు నా నువ్వేం చెప్పినా ఏం చేసినావా? మయ్యో కొంపలు ముంచేసినావు నువ్వు. బిర్యానీ తినిపిస్తారని చెప్పి బిర్యానీ తినే వస్తే వేరే వాళ్ళు వీడియో తీసి పంపి 6,000 లెక్కిస్తా అన్నారు. బజార్ మమ్మడా లెక్కల కోసం మందు అయ్యేది నువ్వు. పట్టిస్తున్నావా గబ్బు పట్టిస్తున్నావా నువ్వేమన్నా? ఇంట్లో కానీ తెలిసిందంటే ఇద్దరిని ఏ చేస్తారు మళ్ళా? నువ్వు చచ్చిపోయేది కానీ నాకు కూడా మనిషి. చిన్న పిల్లోడు తాగినట్లు చూపిస్తే 25,000 లెక్కిస్తున్నారు, పెద్దోడు తాగినట్టు చూపిస్తే 5,000 లెక్కిస్తున్నారు. నాకు ఇప్పుడు నేను వీడియో చేసేది నువ్వు చూడు, నువ్వు చేసుకునేది నువ్వు చేసుకో. 25 లెక్క కావాలనుకుంటే 25,000 లెక్క. అది చిన్న పిల్లోడు అయితే, నువ్వు చిన్న పిల్లోడు అంటే నమ్మేస్తారు. అంటే ఊరిని తాగపోయినా అండి. ఈ మంద అలవాటు అనేది నాకు చిన్నప్పటి నుంచే ఉంది. నేనే 10 మందికి నేర్పిస్తాను. అట్లా చెప్పమన్నారు వాళ్ళు. అవునా? చాలా 10 మందికి నేర్పిస్తాను. అట్లా చెప్పమన్నారు వాళ్ళు. అవునా? అంటే వాళ్ళకి ఉత్పత్తి ఎక్కువ కావాల, సేల్స్ ఎక్కువ కావాలి. చక్కటి బీరు చల్ల కడుపు లేకపోతే ఆరోగ్యంగా ఉంటారు, కళ్ళకి మంచిది, జుట్టుకు మంచిది, చాలా విధాలుగా చాలా బెస్ట్. నాతో పాటు ఇంకో వ్యక్తికి కూడా అలవాటు ఉంది. ఆయన అయితే ఇంకా కనపడిన వాళ్ళందరికీ అలవాటు చేపిస్తుంటాడు. వయసులో చిన్నపిల్లోడేమో కానీ గుణంలో చాలా పెద్ద గుణము. డబ్బులు ఉంటే అసలు పక్కనోనికి తాపుదామా, పక్కనోని చెడగొడదామా అని, లేదా వాళ్ళతో చెడగొడదామని కాదు, ఆయన మాటలోనే వినండి. అందరికీ నమస్కారం. చెప్పు. అందరికీ నమస్కారం. బీరు తాగితేనే సుగంలోనే మందు ఉంటుంది. ఈ మందు ఎంతమంది నేర్పించారంటే కొన్ని వేల మిలియన్ కోట్లలో నేను మందు ఎన్ని జీవితాలు నాశనం చేసినావా చెప్పు. ఎన్ని కొంపలు కూల్చినావు చెప్పు మందు నేర్పించి. అంటే భార్య భర్తలకు గలాట, తల్లి కొడుక్కి గలాట, అన్నదమ్ములకు గలాట, అది చెప్పు. అదే వాళ్ళకి మెయిన్ ఇంపార్టెంట్. ఎంతమందిని కొంపలు ముంచానో, ఎంతమంది నాన్న చేసినానో, ఎంతమంది అన్నదమ్ములు ముందు చేసినానో, ఆఖరి ముసలి కూడా రగడ పెట్టినాయి. ఇట్లా వాళ్ళకి 60 ఏళ్ళు 70 ఏళ్ళు చచ్చిపోయే వాళ్ళకి కూడా రగడ పెట్టించి నాశనం గబ్బు పట్టించి వాళ్ళని బంగారం గింగారం మిద్దులు వాళ్ళ ఆశలు మొత్తం తాకట్టు పెట్టిన, ఎంత తరగని ఆశ ఉండేవాళ్ళు కూడా దీనివల్ల నాశనం అయ్యి కొట్లాడుకొని చచ్చిపోతారు. ఇప్పుడు నాకు నేర్పింది ఎవరు అడగండి. మొత్తం నీ నేర్పించింది అసలు ఇతనికి ఏం అలవాటే అసలు ముట్టేవాడు. మంది అంటే ఎనికి వెళ్ళిపోయేవాడు. నేను ఎన్నిసార్లు వద్దని చెప్పి అసలు ఎన్నిసార్లు తెలుసా? నోట్లో కింద పండేసి రోడ్లో పండేసి బీరు నోట్లో కుక్కి కూర్చి బలవంతంగా తాపిచ్చి మొత్తం ఇలా చిప్స్ కూడా బాగుంటాయిరా, సో బాగుంటాయని చెప్పి కూడా ఇట్లా తిన్నా తాగితే ఇంట్లో తెలిసినా కూడా ఈ బీరు వద్దొద్దు, వాళ్ళ ముందర తాగద్దు. ఆ బీరు కూడా సూపర్ బాటలు చూపి తాగినాను. ఇంకా సరిపోకుండా గ్లాసులో కూడా ముట్టుకుందాం అనుకుంటే వద్దొద్దు, నేనే తాగుతాను అంటున్నాడు ఆయన. ప్రతి ఒక్కరు తాగండి, అలవాటు లేదన్నా కూడా నేర్పించండి. అందేస్తూ చిందేరా చిందేస్తూ తాగేరా. మందు అలవాటు లేని వాళ్ళకి మనం మందు నేర్పిల్లా? ఖచ్చితంగా మందు నేర్పియాలా, అది మన ధర్మం. అది మందు ఎవరు తాకపోతే వాళ్ళు బాధ మెడబట్ట పట్టుకొని తాపల్లా, తర్వాత వాళ్ళతో మనం తాగాల. వాళ్ళతో తాపల్లా. ఫస్ట్ మనం 10 రూపాయలు పెట్టి తాపించాలి. తర్వాత వాళ్ళతో నుంచి మనం రోజు ఇంకా వాళ్ళకి మళ్ళీ మించి ఎట్లా రోజు ముగ్గురు తరవని వారు ముగ్గురు
ఈ కోట్లు దేశం మొత్తం అంతా అంటారు తాగుబోతులే కావాలంట. తాగుబోతులే కావాలా మొత్తం. ఎక్కడిదే? పంపించేస్తా వాళ్ళకి. పంపించేసి 25,000 ఇచ్చేసారు. 25,000 ఇచ్చేసారు. పేమెంట్ పడతానే నా అమ్మ భారీ ఉంటుంది. ఇంకా నీళ్ళు తాగు, మళ్ళా నీళ్ళు తాగే అవకాశం కూడా ఉంటుంది లేదా నీకే. ఉరుతాంలే కదా. ఉరుకుతావు నువ్వు, నాకు తెలిసి ఇంకా వచ్చాడు వస్తా డబ్బులు ఇచ్చేకి. ఇట్లా మామూలు ఉన్నదిరా అసలు. ఈ థాట్ కనిపెట్టిన వాళ్ళు మంచి పని. వాళ్ళకి వాళ్ళ మొక్కలు టెంకాయలు కొట్టాలి ఫస్ట్. ఏమో అయినా అందరికి నేర్పిస్తా నువ్వే అని చెప్పి నీ మీద వేసుకున్నావు చూడు, దానికి ఒప్పుకోవచ్చు. మళ్ళీ అట్లుండాలి. ఫేస్ కట్ కూడా అదే ఫేస్ కట్ మళ్ళీ అది అట్లుంటేనే దేవుడు ఓతలకే తాత ఉన్నట్లున్నావు. దేవుడు ఓతలకే తాత ఉన్నట్లున్నావు నువ్వు. అట్లా ఉండాలి మనం కనబడాలా. కరెక్టే. ఎవరైనా వచ్చినప్పుడు గట్టిగా మాట్లాడతావు కదా. ఎవరు చెప్పి ఏమయ్యా ఏమే ఏమే నేను మాట్లాడుతాను అట్లా చెప్తాను. అరే అబ్బాయి ఏం చేస్తున్నారు ఇక్కడ? చిప్స్ వేయడదమ్మా. ఏం చిప్స్ ప్యాకెట్ తేవడమే? చిప్స్ నాతో తేడాగా వస్తారు ఏంట్రా? కూల్ డ్రింక్ ఒకటి. ఇది మాటలు మా అబ్బాయి ఏమని చెప్పారా నువ్వు? ఏం పనిడా మనోలే ఏం పనిడా మీకు అర్థం కాలేదు. లెక్క వచ్చే అట్లా చేసిన నువ్వు మరోసారి మాట్లాడేది. నువ్వు రియల్ చేయొద్దు. నువ్వు ఆగరా, నువ్వు నాకు సమాధానం చెప్పు. వెళ్దాము రా, మా పని ఉన్నదని తీసుకొచ్చావు. ఎందుకు తీసుకొచ్చావు? కాదు పెద్దమ్మ, తీసుకురావడం దీనికోసం అని తీసుకొచ్చావా? తెలుసు కాదు, కేవి లేకుండా తాగించేసావు. కేవి లేకుండా తాగించేసావు. నువ్వెందుకు అలాగా? ఎందుకు ఆడికి చెడు అలవాట్లకి బలంతంగా కొట్టి తాగిపించిన నా బలంతంగా మీకు అందుకే వీడియో కూడా పంపించిన. ఎందుకు తీసుకొచ్చి వాడిని అలా చెడగొడతా. చూడు చూడు, ఇదేంటిది? పిల్లోడు చూడు ఎలాగా గుర్తుపట్టలేదు. నాకు వద్దని చెప్పినా చందాలకు వచ్చినారా వీళ్ళు? ఎందుకు అలాగా? వాడిని ఎందుకు చెడగొడుతుంది? ఎంతమంది చూసావు? నీ వీడియో చూసావు. ఎవరు మీ టీచరా? చూడు చూడు స్కూల్ భార్య ఎవరో తెలియట్లేదు. అలాంటి బాబుని అంత మత్తులోకి దింపేసావా? నువ్వు బాగున్నావు. చెప్పేది ఏం చెప్పాలి? ఏం చెప్తావు? నువ్వు చెప్పినావు కదా వీడియోలో, నేను తాపిన బలవంతంగా రోడ్డు మీద పోస్ట్ అని చెప్తాను కదా. ఎప్పటి నుండి సాగుతుంది? నేను అంత ఫోన్లే అని నమ్మి ఇంట్లో పెడితే నువ్వు చేసేది ఇదా? లెక్కలు వస్తాయని ఎందుకు కొడతాను? ఎందుకు కొడతాను? మాట్లాడదామా? ఎందుకు ఎందుకు చెడగొట్టావు? ఎందుకు తీసుకొచ్చావాడిని? ఎందుకు తీసుకొచ్చా? ఎవరు వచ్చింది? మీరు మహిళా అధ్యక్షురాలా? మహిళా అధ్యక్షురాలా? మహిళా అధ్యక్షురాలా? నా పేరు చెప్పిన వాళ్ళకి కాలేదు, నువ్వు నిమ్మి అంటారు. వానోడే గుర్తుపడతాడు వాడు నా రోజు బలంతంగా తాపుతున్నాడు. వానోడే గుర్తుపడతాడు వాడు నా రోజు బలంతంగా తాపుతున్నాడు. ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? సుఖం లేదు, సంతోషం లేదు, కనీసం నిద్ర కూడా. చంపేస్తారా మీరు? కాదు, మీరు చంపేస్తారా మా గురువుని?
నా మందు నేర్పించిన గురువుని చంపుతారా? ఏంటి నీకు ఈ పద్ధతి ఏంటి? నీకు ఈ పద్ధతి ఏంటి? వీడు చెప్తే నీకు ఏంటి వేసిన మమ్మల్నే నాతో గుర్తుపట్టలేదు. తాతగాడు నా పర్సులో డబ్బులు కొట్టేస్తున్నాడు. కొట్టేస్తున్నాడు. ఏదో ఇప్పుడు కూడా నాకు ఒక బీరు తాపినాడు, 3,000 లేపినాడు, 3,000 లేపినాడు. అమ్మ సత్య రోజు తాపడం లేపడు. నువ్వు నాటకాలు చేయొద్దు. అన్నీ తెలుసు బాబు, నీకు అన్నీ తెలిసి వీడితో ఎందుకు నువ్వు జత కొడుతున్నావు? చంపేస్తా, వీడితో బెదిరిస్తా, ఎందుకు? అమ్మా నాన్న. ఎందుకు? నువ్వు జడిచిపోతావా వీడికి? చంపేస్తా. అలాగమ్మా, వీడికి? చంపేస్తా. అలాగమ్మా. షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్ నాకు చెప్పాలి, వీడికి తోలు తీద్దు నేను. నాకు చెప్పాలి, నీకు ఇది మంచి పద్ధతి కాదు. చెప్పేది నా నువ్వు డబ్బు మొత్తం తగలెట్టేస్తావు. కొట్టేస్తున్నాడు మా ఏంటి కొట్టేస్తావు? అన్నయ్య కొడతాడు. అవ్వా నాయనా నిన్ను కొడతానంటే సిగ్గులేదా నీకు? నువ్వు ఎవరు వీడు భూమికి బెత్తులున్నాడు, వీడికి నువ్వు చట్టం ఏంటినానా? లేడీ పోలీసా నువ్వు? ఎవరంట? లేడీ పోలీసా నువ్వు? ఎవరంట? అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. లేడీ పోలీసా? చూడు చూడు, అంత మతి లేకుండా నీకు ముందు తగలనివ్వాలి బాబు. నీకు తగలితే నువ్వు దారిలోకి వస్తావు. ఈ యదమ్మ పేరు పడి ఈ యదవతో రావు. అమ్మ అయితే ఈ యదవతో రావు. ఈ యదవ- మహిళా అధ్యక్షురాలని తగలెట్టేస్తాను, తగలెట్టేస్తున్నా, తగలెట్టేస్తున్నా. చెప్తే వినవారు రేమా? చూడు, అవునా? ఈ యదవని చూడు, చూడు. నాటకం ఆడు. తాపిస్తాను ఇప్పుడు ఏమైతుంది? తాపిస్తావు ఏమైతుందా? తాపిస్తే ఏమైతుందా? అవునా? చేసావా? వాడు తాపించినా నేనే తాపించినా నేనే పిస్తున్నా నేను చెట్టు చెట్టు కొడుతున్నా ఇంకేముంది ఇంకా చెప్పండి ఎవరు చెప్పుకుంటారు ఏం భయమా? తగ్గదు, తగ్గదు. ఏమవుతుంది? అది చెప్పు కంప్లైంట్ ఇస్తే పోతారు. చెప్పేయండి. ఆ? చెప్పు, ఏం చేస్తాను చెప్పు. మీ చందాకు వచ్చింటే తీసుకో. చందానా? అదే కదా తాగిందే నెత్తికెక్కింది ఫుల్ తెలియట్లేదా నీకు? నెత్తికెక్కింది తెలియట్లేదా నీకు? అది డూపు కాదు. ఏంది దూపు? అది వాయిస్ ఎట్లా వస్తుంది? ఆ వాయిస్ గా నటిస్తున్నాడు నీకు ఇంకా జోయిలో డ్రగ్స్ ఉన్నాయి కొడతావా అన్నాడు. ఇంకా జోయిలో డ్రగ్స్ ఉన్నాయి కొడతావా అన్నాడు. బీర అలవాట్లన్నీ ఏమేమి ఉన్నాయి? ఇంకా ఏమేమి ఉన్నాయి? చెప్తా నా బొంగులు ఉన్నాయా బోసే ఉన్నాయా నా బొంగులు ఉన్నాయా బోసే ఉన్నాయా ఇచ్చేసేమా అలాగ అయిపోతున్నాడు పిల్లడు చెప్పినట్టు అయిపోతున్నాడు గుర్తు పట్టలేదు దొంగతనాలకు పోదామని చెప్తాడు మా రాత్రి పూట్ల. ఎందుకురా ఎందుకురా ఇలాగ ఇప్పుడు మంది చెప్పి అది డూప్లికేట్ చాలా ఇస్తాను, 500 ఇస్తాను. వీడితో మర్యాదంగా నువ్వు కాలర్ పట్టుకునేది తీస్తావా? నువ్వు టీవీలో వచ్చినచ్చు, పేపర్లో వచ్చినచ్చు. నేను తమాషాలు అన్నాడే మళ్ళా లేడీస్ అని కూడా లేడీస్ ని చాలా మందిని కొట్టినాడు వాడు. ఇదే కొత్త కాదు, వాడు కొడుతున్నాడు కూడా. ఏం నువ్వు కాలర్ పట్టి వీడు నన్ను వీడు కొట్టలేడు, ఎంతమంది కొట్టినా నన్ను కొట్టలేడు వీడు. ఈడు నన్ను కొట్టలేడు, నిన్ను కూడా కొడతాను నేను జాగ్రత్తగా. రేపు నుంచి జాగ్రత్తగా లైన్ లో నడకపోతే నిన్ను కూడా కొడతాను, నిన్నే కొడతాను, నిన్ను కూడా కొడతాను నేను. కత్తిది నువ్వు బయటికి తీయు. కత్తిది కత్తిది ఆ రాడ్డుది కొడతాను ఈడు. రాడ్డు లే, ఇంటికి పోదాంపా. ఎవరింటికి? ఇంటికి వేసేనా? లేదమ్మా ఇడికి 2 రోజులు కట్టేసి అన్నం కాదు మంచినీళ్ళు చూడ ఇవ్వద్దు. ఎవరు? ఇంటి వైపు మా గురుజోలు రాడు, ఇంటి వైపు రాడు. గురు అని నాకే పెట్టేస్తున్నా గురుకి గురు గురు మర్యాదగా వదులుతావు. చూసావా? అయ్యో బాబోయ్ మమ్మల్నే కొట్టించేలా చేసావు కదా పిల్లోడిని. ఏసేనా? పడండి పడండి పడండి. ఆ బాధ ఏంటో నీకు తెలుస్తుంది. నిజంగా తాగి అనుకుంటారు ఎవరైనా చూస్తే. ఏ ముట్టారు మమ్మడో ఏ ముట్టారు మమ్మడో నీ డ్రామా నాకు తెలుసులే. అబ్బా అమ్మా ఆడ తాగలేదంట. మనిషి ఎలాగైపోతున్నాడు చూడు, ఎలాగైపోతున్నాడు. ఇంటికి పండుకుంటా. వీడికి తాపితే సరిపోతారు కదా, వీడికి తాపితే సరిపోతారు. నేను తాగి నువ్వు నేర్చుకో, నేను నేర్చుకో, నువ్వు పో. నేను ఇంటికి పండుకుంటాను. ఏ గురు నువ్వు వీళ్ళందరినీ ఇది మందు కాదు నా బొంగు, ఇది మందు కాదు నా బొంగు. అది కూడా అది మందు కాదా తీయకుంది ఏందో అంత తాగేసత్తా చూడు తాగేసి. మందు కాదు
మాసాకి చంపేస్తుంది ఏమ్మా గడియ కూడా ఉండలేకపోతున్నాడు ఎలాగైపోతున్నాడు పిల్లడు చూడు సిగ్గు లేదు, చేసి వీడికి మళ్ళీ ఏసీ అని చెప్తాను. శివ నువ్వు ఇండియా వెళ్ళిపో. నేను శివాను నీకేం బుర్ర ఉందా లేదా నీకేం బుర్ర ఉందా లేదా ప్రవర్తిస్తున్నావు ఏయమ్మా మేడం మీరు పోలీస్ అని చెప్పి చూడాలి చూడు చూడు ఈ ముందు ఏడికి వేయు నేను వదలను శివ నువ్వు వెళ్ళిపో. మా ఇద్దరిని కూడా గుర్తుపట్టుకుంటా నేను కొట్టాను కన్న నోర్మై ఎవరు సార్ రే ఏంటనేది బాధ అనేది తెలుస్తుంది నువ్వు పద ఇంటికి పద, అది యాడిపోయినాడు మా పిల్లడు? వెళ్ళిపోయాడు పద నువ్వు ఇంటికి పద, నువ్వు రా బాబు, పద. నువ్వు రా. యాడిపోయినాడు మా శివ? రా, రా. అగో అక్కడ ఉన్నాడు నీకు తగలాలి వాడు వెళ్ళిపోయినాడా? నా సెల్లు నువ్వు ఇంత లేట్ వస్తావు. ఏం చేస్తాను లేటుగా చిల్లరడా వాడే ఇప్పుడు వస్తాడు. ఏ బజార్ ఆయన కూడా ఏరైతే అంత ఓరాక్షన్ ఏం పడతాడా సస్తాడా బతుకుతాడని కూడా చూడుకోకుండా చంపలు కొట్టి అవుతూ తీసుకురేస్తాను. ఏం కాదు నాకు గూలో ఏం కాలా ఇంట్లో కూడా ఏదో కలిపినాడే. నువ్వు అదే కలిసి నన్ను ఇరిగించదని పిలిపించిన. ఎవరు ఎవరు పిలిచారు మందా ఏంది శివ నిన్ను నమ్మి ఏంది నమ్మి నమ్మి ఆ ఇంట్లో పెడితే ఇలా చేసేది నువ్వు. ఏంది నమ్మి నేను వచ్చినాను నాకు వచ్చే వీడియోలో నువ్వే చెప్పిందా నేనే కోరింటి తాపినా అని చెప్పినావా లేదా? అది కోరింది కదా 20 లెక్క నీకు తగిలించాలి బాబు ఇంకా నీకు తగిలించాలి ఏ ఇట్రారా నువ్వు ఇట్రా. యాడిపోయినా ఖచ్చితంగా ఉంటుంది శివ. ఇంటికి వచ్చావంటే చూడు పెద్ద ఎక్కడికని కాదు ఎన్నో మంది జీవితాలు అయిపోయిందా? ఎన్ని మంది జీవితాలు నాశనం చేస్తావు? కొన్ని కోట్ల మందికి చేసావు అన్న, కొన్ని కోట్ల మందికి చేసావు అన్న, కొన్ని కోట్ల మంది సైకోలా చేయొద్దు. నువ్వు ఎవరు అట్టు తాగు. అమ్మమ్మ బంగారం లాంటి పిల్లని చెడగొ అమ్మమ్మ బంగారం లాంటి పిల్లని చెడగొట్టు నాకు ఒక గన్ ఇస్తారా? చెడగొట్టావు కదరా చచ్చినోడా ఏది ఏమి ఎట్లా తయారైనావు? నీకు ఇట్లా తొగలేరు ఎవరు ఇండ్రు ఎవరు ఇండ్రు అందరూ ఇట్లా ఇట్లా రా ఏమొకటవడమరా మరి బీర్ చేసేయండిరా బీర్ ఇదేంటిది బీర్ ఇదేంటిది రోడ్డు మీద తేలని ఎవరు ఎట్లా వచ్చినారు మీరు? అది మీరు అది వీళ్ళే ఇయ్యమ్మే ఎవరు పిలిపిస్తే ఇంట్లో లోపల విషయాలు లోపల మాట్లాడుకొని ఇట్లా విషయాలు బజార్కి వచ్చాక ఎట్లా చేశాను చూడు. మీరు రమ్మంటుంటే రావట్లేదు బజార్లో చూపి వాడు ఏమన్నాడు చూడు. ఎవరు పిలిచి నేనంటే రోడ్డుకి ఇడుస్తానంటే బజార్లోకి ఏ తగులుతాదే నువ్వు కట్టి వాసిపోయింది ఆమె కొట్టింది ఏ బజార్ నువ్వు తాక్కోకున్నట్టుగానే నువ్వు తాగినట్టు చేస్తావు. నువ్వు తాగినది కూల్ డ్రింక్ అది తాగినది వాడికి తగలాలి. ఏ గట్టిగా తగలాలంట సంతోషం కొడితే చేసే పల్లికి సంతోషం కదా. ఎందుకు పిలిపించినావు? ఎందుకు పిలిపించినావు? ఎందుకు పిలిపించినావు? ఆయన ఇట్లా కొడతాడా ఎవడైనా కానీ కరెక్ట్ గా నిలబడే ఏ బజార్ కూడా చిల్లరడా నువ్వు బీర్ తెచ్చావు కదరా బజార్ నువ్వు బజార్ అమ్మద్దంటావు బీర్ తీసుకెళ్ళి బీర్ బాటిల్ ఇంకో 2000 రెండేమి తాగండి అట్లే. వెళ్ళిపోదు నాకు వద్దు ఈ ఊరు. ఈ ఊరు వద్దు బా నేను పట్టుకొని పదా ఇంటికి కుమ్ముడైపోతే వాళ్ళమ్మ నా పేరు మారుస్తుంది. నువ్వు బీర్లోనే కలిపినావు కదా
కలుపుతాడు వీడు నువ్వు సపోర్ట్ గా ఉంటే వీడు నేర్పుతున్నాడు కదా పదే పద మందు బాబులం మేము మందు బాబులం పోయమ్మా ఫోటో రాను ఎట్లా చేస్తున్నారంటే ఏం చేస్తున్నారు నువ్వు నోరు ఎత్తొద్దు చేసిన తప్పుడు వాళ్ళకి ఇంట్లో కుప్పి పెట్టేది రోడ్డు పెట్టేది బజార్ నువ్వు రోడ్డు మీద తెచ్చి తాకిస్తాను అప్పుడే సార్వం చేసుకుని ఇంట్లో చూడుకోరు కానీ ఇదే పండుగ నువ్వు ఎందుకు బయటికి తీసుకొచ్చావు ఇంట్లో ఉన్నవాడిని ఎందుకు తీసుకొచ్చావు రాగా